వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్ యందు 2021 జనవరి నెలకు సంబంధించినంత వరకు జనవరి 5, 6, 7 సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ అంశాలను జనరల్ స్టడీస్తో మిక్సప్ చేసి కొన్ని అంశాలను పరిశీలిద్దాం. అయితే ఈ వీడియో క్లాస్ కంటే ముందుగా మనం గణపతి ఇన్స్టిట్యూట్లో జనవరి 31, 2021 జనవరి 31, 2021కి సంబంధించినటువంటి స్కాలర్షిప్ టెస్ట్ వివరాలని ఈ వీడియో చివరిలో మీకు పూర్తి వివరాలు అందించబడడం జరుగుతుంది. సో కాబట్టి ఇది మిస్ కాకుండా ఒకసారి మీరు పరిశీలించినట్లయితే మీ భవిష్యత్తుకి బాగా ఉపయోగపడే ఒక ముఖ్యమైనటువంటి ఎగ్జామ్కి సంబంధించిన సమాచారం కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనంతరం మీకు కొన్ని వివరాలు చెప్పబడడం జరుగుతుంది. సో నేరుగా మనం కరెంట్ అఫైర్స్లోకి ఎంటర్ అవుదాం. సో ఇక్కడ డైలీ కరెంట్ అఫైర్స్ జనవరి 5, 6, 7, 2021కి సంబంధించిన సమాచారం గురించి తెలుసుకుందాం. సో ముందుగా పాయింట్ నెంబర్ 1, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ. ఈ కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీ వైఎస్ఆర్ తాడిగడప అని పిలుస్తాం. ఇది కృష్ణా జిల్లాలో ఉంది. వన్స్ అగైన్ వైఎస్ఆర్ తాడిగడప అని పిలుస్తాం. ఇది కృష్ణా జిల్లాలో ఉండటాన్ని గమనించాలి. అయితే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి మున్సిపాలిటీ మనకు తెలిసిందే భీమిలి అని పిలుస్తాం. దేశంలో రెండవ మున్సిపాలిటీ కూడా భీమిలి. మొట్టమొదటి మున్సిపాలిటీ అదేవిధంగా తొలి మున్సిపల్ కార్పొరేషన్ మనకి తెలిసిందే మద్రాస్. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాలు చాలా కీలకం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ అభ్యర్థులు, గ్రూప్ 2 అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ సమాచారం మీద చాలా పట్టు సంపాదించి ఉండాలి. ఎందుకనగా ఆంధ్రప్రదేశ్ను బేస్ చేసుకునే మనకి దాదాపుగా 30 నుంచి 40 ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ మీదే ఆధారపడి ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి అనేకమైనటువంటి అంశాలు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వరకు మనం ఈ సమాచారాన్ని తెలుసుకుని ఉండాలి. అయితే ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో ప్రస్తుతం అయితే 7వ స్థానంలో ఉండటాన్ని గమనించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ తీరరేఖ యొక్క పొడవు 974 కిలోమీటర్లు. దేశంలో తీరరేఖ ఎక్కువగా కలిగినటువంటి ప్రాంతం అని తెలిసిందే అండమాన్ మరియు నికోబార్. అయితే రాష్ట్రాల పరంగా తీసుకుంటే గుజరాత్ మొదటి స్థానము, రెండవ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్గా మనం తీసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ జనాభాలో 10వ స్థానంలో ఉంది. ఇక్కడ విస్తీర్ణం 7వ స్థానము, అదేవిధంగా జనాభాలో 10వ స్థానము, ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే జనసాంద్రత అనేది చదరపు కిలోమీటర్కి 308గా గుర్తుపెట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాహన్ రిజిస్ట్రేషన్ ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్కి AP39 ఈ నెంబర్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే అక్షరాస్యత 67.41%గా గుర్తుపెట్టుకోవాలి. ఏపీలో ఎస్సీ జనాభా అనేది 17.1%, అదేవిధంగా ఎస్టీ జనాభా అనేది 5.3%గా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆంధ్రప్రదేశ్లో లింగ నిష్పత్తి అనేది ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ అయితే మనకి 997గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకనగా మనకి ఈ ముంపు మండలాలు కలిసిన తర్వాత ఈ నెంబర్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 997ని మనం గుర్తుపెట్టుకోవాలి. 996 కాదు, 997. అయితే దేశంలో మనకి లింగ నిష్పత్తి ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం కేరళ రాష్ట్రం అని తెలిసిందే. 1084. తర్వాత పాండిచ్చేరిలో మనకి పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో 1037ను పరిశీలించవచ్చు. 1037, ఆంధ్రప్రదేశ్ 997, తమిళనాడు 996గా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ డివిజన్ల యొక్క సంఖ్య అనేది 50, ప్రస్తుతం మండలాల యొక్క సంఖ్య అనేది 676గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్కువ మండలాలు ఉన్నటువంటి జిల్లా చిత్తూరు జిల్లా ఏర్పడినటువంటి సంవత్సరం 1911గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల సంఖ్య, ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్పొరేషన్ల యొక్క సంఖ్య అనేది 16గా మనం గుర్తుపెట్టుకోవాలి. 16, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అలాగే మున్సిపాలిటీలు ఇటీవల కాలంలో మనకి 78. సో ప్రస్తుతం వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీతో కలుపుకున్నట్లయితే 78 మున్సిపాలిటీలు మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఏపీలో ప్రస్తుతం నగర పంచాయతీల యొక్క సంఖ్య ప్రస్తుతం యాజ్ ఆఫ్ నవ్ అయితే 33గా గుర్తుపెట్టుకోవచ్చు. ఏపీలో పురాతనమైనటువంటి మున్సిపాలిటీ భీమిలి మున్సిపాలిటీ. రాయలసీమలో పురాతనమైనటువంటి మున్సిపాలిటీ ఆదోని కర్నూలు జిల్లాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్కువ మున్సిపాలిటీలు గల జిల్లా గుంటూరుగా గుర్తుపెట్టుకోవచ్చు. దీంతోపాటు మనకి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ
తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఈ రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క చిహ్నాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంటు. సో ఇందులో భాగంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుష్పం కావచ్చు, లేకపోతే రాష్ట్ర జంతువు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏపీ చిహ్నాల మీద ముఖ్యంగా వాటి యొక్క శాస్త్రీనామాలను కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ యొక్క చిహ్నానికి సంబంధించి ప్రధానంగా మన యొక్క ఎంబలం గనుక తీసుకున్నట్లయితే మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్లో కూడా మనం జనరల్గా పైన సత్యమేవ జయతే అనేటువంటి ఒక లోగోను కూడా మనం చూస్తూ ఉంటాం. అందులో మనకి పూర్ణ ఘటం కనిపిస్తుంది. పూర్ణ కుంభం కాదు, పూర్ణ ఘటం. ఈ పూర్ణ ఘటాన్ని బహుకరించింది. సో ఇదివరకు మనకి పురాతన కాలంలో విదికుడు అనేటువంటి ఒక చర్మకారుడు గుర్తుపెట్టుకోవాలి. విదికుడు అనేటువంటి చర్మకారుడు గుర్తుపెట్టుకోవాలి. పూర్ణ ఘటాన్ని బహుకరించినటువంటి ఒక చర్మకారుడు విదికుడిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ వన్, సాకర్. ఈ సాకర్ లేకపోతే ఈ ఫుట్బాల్ ఆల్ టైమ్ గ్రేట్ స్కోరర్లో పోర్చుగీస్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనం క్రిస్టియానో రొనాల్డో పోర్చుగీస్ దేశానికి చెందినటువంటి వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటని అడిగేసరికి ఈ పోర్చుగల్ యొక్క రాజధాని లిస్బన్ అని పిలుస్తాం. పోర్చుగల్ యొక్క రాజధాని లిస్బన్. ప్రస్తుతం ఈ పోర్చుగల్ యొక్క ప్రధానమంత్రి ఆంటోనియో కోస్టా. ఇదే పోర్చుగల్ దేశానికి చెందినటువంటి ప్రస్తుత యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ 9వ సెక్రటరీ జనరల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఆంటోనియో గుటెరెస్ కూడా మనకి పోర్చుగల్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో కావున ఇక్కడ ఈ క్రిస్టియానో రొనాల్డో 2వ స్థానంలో నిలవటాన్ని గమనించాలి. గోల్స్ పరంగా ఇప్పటి వరకు 758 గోల్స్ సాధించాడు. ప్రథమ స్థానంలో ఆస్ట్రియా చెక్కు చెందినటువంటి ఈ జోసెఫ్ బికాన్ నిలవడాన్ని గమనించాలి. అయితే ఇక్కడ ఫుట్బాల్కి సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ఇందులో భాగంగా మనకి ఈ ఫీఫా అనేసరికి ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అని పిలుస్తాం. 1904లో ఏర్పడడం మనకి తెలిసింది. ప్రధాన కార్యాలయం జూరిచ్, స్విట్జర్లాండ్. సభ్య దేశాల సంఖ్య 211గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ప్రస్తుతం ఫీఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో, స్విట్జర్లాండ్. ఫీఫా 2018 రష్యాలో జరిగింది. 2022లో ఖతార్ గుర్తుపెట్టుకోవాలి. తొలి అరబ్ దేశం. ఆసియా ఖండంలో రెండోసారి ఇది జరగడాన్ని గమనించాలి. అదేవిధంగా ఫీఫా 2026 కెనడా, అమెరికా, మెక్సికో గుర్తుపెట్టుకోవచ్చు. ఫీఫా మహిళల కప్ 2019 ఫ్రాన్స్లో జరిగింది. ఫీఫా మహిళల కప్ 2023 ఆస్ట్రేలియా, న్యూజిలాండ్గా గుర్తుపెట్టుకోవాలి. ఫీఫా అండర్-17 ప్రపంచ కప్ 2019 బ్రెజిల్గా గుర్తుపెట్టుకోవచ్చు. 2021 ఈ పెరూలో జరగాల్సినటువంటిది రద్దయింది. 2024లో నిర్వహించనున్నారు పెరూలో. అదేవిధంగా ఫీఫా అండర్-20 ప్రపంచ కప్ 2019 పోలాండ్ గుర్తుపెట్టుకోవచ్చు. 2021 ఇండోనేషియా, ఇది కూడా రద్దయింది. 2023లో నిర్వహించడానికి అవకాశం అనేది ఉంది. సో ఇది జనరల్గా మనకి ఈ ఫీఫాకు సంబంధించినటువంటి కొంత ముఖ్యమైనటువంటి సమాచారం. దీంతోపాటు మనకి ఈ ఫీఫా అండర్-17 ప్రపంచ కప్ 2017 ఇండియాలో జరిగింది. 2022 ఇండియా అగైన్ ఫీఫా అండర్-20 ప్రపంచ కప్ 2022 కోస్టారికా రాజధాని శాన్ జోస్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. శాన్ జోస్. అదేవిధంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్, ఇది ఇంపార్టెంట్. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రస్తుత అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫాన్స్, ఇది జనవరి 6వ తారీఖున మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇదే జనవరి 6న మరాఠీ జర్నలిస్ట్ డేను కూడా జనవరి 6వ తారీఖున జరుపుకుంటాం. ఒకసారి మనం ఈ జనవరికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ డేస్ కనుక మనం పరిశీలించినట్లయితే జనవరి 1 కనుక తీసుకున్నట్లయితే డిఆర్డిఓ డే, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డే అని పిలుస్తాం. గ్లోబల్ ఫ్యామిలీ డే కూడా జనవరి 1గా గుర్తుపెట్టుకోవచ్చు. జనవరి 4 తీసుకుంటే వరల్డ్ బ్రెయిలీ డే అనేది జనవరి 4వ తారీఖున జరుపుకుంటాం. జనవరి 6 అనేది మరాఠీ జర్నలిస్ట్ డే మరియు వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫాన్స్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా జనవరి 9 అనేది ఎన్ఆర్ఐ డే లేదా ప్రవాస భారతీయ దివస్. జనవరి 10 అనేది వరల్డ్ హిందీ డే
నేషనల్ హిందీ డే మనకు తెలిసిందే, సెప్టెంబర్ 14 నేషనల్ హిందీ డే. అదేవిధంగా ఈ జనవరి 12 అనేది నేషనల్ యూత్ డేగా జరుపుకుంటూ ఉన్నాం. ఇంటర్నేషనల్ యూత్ డే అయితే ఆగస్ట్ 12వ తారీఖున ఇంటర్నేషనల్ యూత్ డేని మనం జరుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా జనవరి 14 కనుక తీసుకున్నట్లయితే ఆర్మ్డ్ ఫోర్సెస్ వెటరన్ డేగా మనం జరుపుకుంటాం. జనవరి 15 అనేది ఇండియన్ ఆర్మీ డేగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. జనవరి 19 అనేది ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే జనవరి 19 2006లో ఎన్డీఆర్ఎఫ్ అనేది ఏర్పడ్డాన్ని గమనించాలి. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎన్డీఆర్ఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి జనవరి 21 ఈ జనవరి 21 అనేది ముఖ్యంగా మనకి ఈ మణిపూర్, మేఘాలయ, త్రిపుర ఈ 3 రాష్ట్రాలు కూడా 1972 జనవరి 21వ తారీఖున ఏర్పడ్డాన్ని కూడా మనం గమనించాలి. అదేవిధంగా జనవరి 23 కనుక తీసుకున్నట్లయితే వెరీ ఇంపార్టెంట్. పరాక్రమ్ దివస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి 125వ జయంతోత్సవాలు మనం జరుపుకుంటా ఉన్నాం. ఈ పరాక్రమ్ దివస్ నిర్వహిస్తూ ఉన్నారు నేతాజీ యొక్క జయంతి. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ కూడా జనవరి 23వ తారీఖుని దేశ నాయక్ దివస్గా జరుపుకోవడానికి కూడా గమనించాలి. అదేవిధంగా జనవరి 24 కనుక తీసుకున్నట్లయితే నేషనల్ గర్ల్ చైల్డ్ డే జాతీయ బాలికా దినోత్సవం అని చెప్తాం. ఇదే రోజున ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కూడా గమనించాలి. జనవరి 24. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే కూడా జనవరి 24. కానీ నేషనల్ ఎడ్యుకేషన్ డే అంటే మనకు తెలిసింది నవంబర్ 11 నేషనల్ ఎడ్యుకేషన్ డే. వరల్డ్ స్టూడెంట్స్ డే అయితే అక్టోబర్ 15 ఏపీజే అబ్దుల్ కలాం యొక్క జయంతి. అదేవిధంగా జనవరి 24వ తారీఖునే ఉత్తరప్రదేశ్ స్టేట్ ఫార్మేషన్ డేగా కూడా మనం జరుపుకుంటాం. రైట్. ఇది జనవరి 24కి సంబంధించి. జనవరి 25 కనుక మనం తీసుకున్నట్లయితే నేషనల్ ఓటర్స్ డే, అదేవిధంగా నేషనల్ టూరిజం డే జాతీయ పర్యాటక దినోత్సవం, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఫార్మేషన్ డే కూడా జనవరి 25వ తారీఖున జరుపుకుంటాం. అయితే ఈ 2021 నేషనల్ ఓటర్స్ డే జనవరి 25 యొక్క థీమ్ ఏంటి? అదేవిధంగా నేషనల్ టూరిజం డే జాతీయ పర్యాటక దినోత్సవం, ప్రపంచ పర్యాటక దినోత్సవం కాదు, జాతీయ పర్యాటక దినోత్సవం. ప్రపంచ పర్యాటక దినోత్సవం అంటే సెప్టెంబర్ 27. జాతీయ పర్యాటక దినోత్సవం నేషనల్ టూరిజం డే యొక్క థీమ్ ఏంటో 2021 థీమ్ ఏంటో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి దినోత్సవాలు. ఇంకా మనం తదుపరి వీడియోలో ఇంకా ఈ జనవరికి సంబంధించి దినోత్సవాలకి సంబంధించి మరింత సమాచారం గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకి స్వస్థ సాధి కార్డును ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం, ఆరోగ్య నేస్తం అనేటువంటి కార్డును ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఈ పశ్చిమ బెంగాల్ యొక్క ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ యొక్క గవర్నర్ జగదీప్ ధన్కర్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇటీవల కాలంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యంగా జనవరి 23 నేతాజీ యొక్క జయంతి దేశ నాయక్ దివస్గా జరుపుకోవడాన్ని కూడా గమనించాలి. నెక్స్ట్ కోచి మంగళూరు సహజవాయువు పైప్లైన్ ప్రధాని మోడీ ప్రారంభించడాన్ని గమనించాలి. కోచి మంగళూరు ఈ న్యాచురల్ గ్యాస్ పైప్లైన్ని మోడీ ప్రారంభించడాన్ని గమనించాలి. కోచి అనేసరికి ఇక్కడే మనకి ఇండియన్ నేవల్ అకాడమీ ఈ కోచికి సమీపంలో ఎజిమాల అనేటువంటి ప్రాంతంలో ఉంది. అదేవిధంగా ఈ కోచి లేదా కొచ్చిన్ ఇక్కడే మనకి నెడుంబెసరి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. భారతదేశంలో తొలి సౌర విద్యుత్తో నడపబడినటువంటి తొలి విమానాశ్రయం ఈ నెడుంబెసరి లేకపోతే కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం అని పిలుస్తాం. అదేవిధంగా ఈ కొచ్చిన్లో ఉన్నటువంటి కొచ్చిన్ చమురు శుద్ధి కర్మాగారం ప్రభుత్వ రంగంలో ప్రస్తుతం అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం కొచ్చిన్ చమురు శుద్ధి కర్మాగారం లేకపోతే ఆయిల్ రిఫైనరీగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ కోచి లేదా కొచ్చిన్లోనే మనకి స్పైసెస్ బోర్డు సుగంధ ద్రవ్యాల బోర్డు కూడా ఉంది. అలాగే కొచ్చిన్ వాడరేవుని క్వీన్ ఆఫ్ ది అరేబియన్ సీగా కూడా మనం పిలుస్తాం. నెక్స్ట్ కమింగ్ టు ఎన్డీఆర్ఎఫ్లో తొలి నారీ దళం ప్రవేశించింది. మహిళల దళం ప్రవేశించడాన్ని గమనించాలి. ఇప్పటి వరకు నారీ దళం ఎక్కడ కూడా ఎన్డీఆర్ఎఫ్లో మనకి మహిళల ప్రవేశం ఇప్పటి వరకు చూడలేదు. కానీ ఎన్డీఆర్ఎఫ్లో తొలి నారీ దళం అనేది ప్రవేశించడాన్ని గమనించాలి. ఉత్తరప్రదేశ్లోని గఢముక్తేశ్వర పట్టణంలో గంగానది ఒడ్డున అత్యవసర విధుల నిర్వహణ కోసం మోహరించారు.
చూడండి, ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ అనేసరికి వెంటనే గుర్తుపెట్టుకోవాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్. ఇందాక చెప్పాను జనవరి 19 ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే అని చెప్పాను. 2006లో ఎన్డీఆర్ఎఫ్ని ఏర్పాటు చేయడం గమనించాలి. ప్రస్తుత ఎన్డీఆర్ఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది 2005లో చేయబడ్డాన్ని గమనించాలి. అదేవిధంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి చైర్మన్గా ప్రధానమంత్రి వ్యవహరించడాన్ని కూడా మనం గమనించాలి. సో దిస్ ఇస్ అబౌట్ ఎన్డీఆర్ఎఫ్. మోస్ట్ రీసెంట్గా మనకి విశాఖపట్నంలో స్టైరీన్ గ్యాస్ లీకేజ్ ఎల్జీ పాలిమర్స్ నుంచి కూడా గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు కూడా ఎన్డీఆర్ఎఫ్ అక్కడ పనిచేయడాన్ని మనం గమనించాలి. 2020 మే 7వ తారీఖున ఈ సంఘటన జరగడం కూడా మనకి తెలిసిందే. దిస్ ఇస్ అబౌట్ ఎన్డీఆర్ఎఫ్ విచ్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 గుర్తుపెట్టుకోవాలి. ఎన్డీఎంఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చైర్మన్గా ప్రధానమంత్రి, ఎన్డీఆర్ఎఫ్కి ప్రస్తుత డైరెక్టర్ జనరల్గా ఎస్ఎన్ ప్రధాన్ గుర్తుపెట్టుకోవాలి. ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే మనకి జనవరి 19 కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 7th వన్ 2021 జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కాలేకపోతున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. ఈ వీడియో చేస్తున్నటువంటి సమయం ఈరోజు జనవరి 26వ తారీఖున ఈ వీడియో చేస్తూ ఉన్నాం. సో మనకు తెలిసిందే ఈ 72వ రిపబ్లిక్ ఉత్సవాలకి రిపబ్లిక్ డే ఉత్సవానికి ఎవరు కూడా ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్ ఎవరు కూడా ఈసారి హాజరు కాకపోవటం మనం గమనించాలి. సో అయితే మనకి తొలి రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథిగా విచ్చేసింది ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మనకి బోరిస్ జాన్సన్ రావాల్సి ఉంది, కానీ ఈయన హాజరు కాలేదు. 72వ గణతంత్ర దినోత్సవం మనకి తెలిసిందే. దీనికి సంబంధించిన సమాచారం. సో 1950 జనవరి 26వ తారీఖున రాజ్యాంగం మనకి అమల్లోకి రావడం కూడా మనకి తెలిసిందే. 1949 నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగం అనేది ఆమోదించబడింది. రాజ్యాంగ పరిషత్ లేకపోతే రాజ్యాంగ సభ లేకపోతే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చే. అందువల్ల నవంబర్ 26 సంవిధాన్ దివస్ లేదా రాజ్యాంగ దినోత్సవం లేదా నేషనల్ లా డే, అదేవిధంగా జాతీయ పాల దినోత్సవం నవంబర్ 26 మనకి తెలిసిందే. దానికి సంబంధించిన సమాచారం, రిపబ్లిక్ డేకి సంబంధించిన సమాచారం మనం తదుపరి వీడియోలో మనం ఇంకా పూర్తి వివరాలతో. సో ఎందుకంటే ఇటీవల కాలం రిపబ్లిక్ పెరేడ్లో భావనా కాంత్ యుద్ధ పైలట్ పాల్గొనడం, అలాగే రఫేల్ యుద్ధ విమాన విన్యాసాలు మనం పరీక్షించడం, ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ లేపాక్షి శకటం అనేది పాల్గొనడం, ఈ అంశాలన్నీ కూడా తదుపరి వీడియోలో మనం చూద్దాం. నెక్స్ట్ కమింగ్ టు 8th వన్. మహారాష్ట్రలో ఓ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మహిళా విభాగం నుంచి పోటీ చేసేందుకు ట్రాన్స్జెండర్కు బాంబే హైకోర్టు అనుమతి ఇచ్చింది. చూడండి, ఇక్కడ జనరల్గా ట్రాన్స్జెండర్స్ మనకి ఎమ్మెల్యేలు కావటం అంతెందుకు. సో ఈరోజే మనకి ప్రకటించినటువంటి పద్మ పురస్కారాల్లో ముంజమ్మ ట్రాన్స్జెండర్, పద్మశ్రీ అవార్డు పొందినటువంటి ముంజమ్మ కర్ణాటక. సో ఈమెకి సంబంధించిన సమాచారం కూడా మనం ఈ పద్మ అవార్డుకి సంబంధించి ఈ పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, అదేవిధంగా మనకి పరమవీర్ చక్ర, మహావీర్ చక్ర, వీర్ చక్ర, నెక్స్ట్ అశోక్ చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర, ఇలాంటి వ్యాలర్ అవార్డ్స్ సంబంధించి కూడా మనం తదుపరి వీడియోలో ఈ పద్మ అవార్డ్స్ గురించి తర్వాత మనం డిస్కస్ చేద్దాం. సో ముంజమ్మ కర్ణాటక రాష్ట్రం ట్రాన్స్జెండర్ పద్మశ్రీ అవార్డు 2021 పొందినటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత ముంజమ్మ, ఆవిడకి సంబంధించిన సమాచారం కూడా తదుపరి వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ కమింగ్ టు 9th వన్. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు పార్లమెంట్ భవన నిర్మాణం జనవరి 5న సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. సో దీన్ని టాటా ప్రాజెక్ట్స్ నిర్మిస్తూ ఉంది, మనకి తెలిసిందే. సో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అనేసరికి పార్లమెంట్ భవన నిర్మాణం, పార్లమెంట్ భవన సముదాయ నిర్మాణం అంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు 10th వన్. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా అరూప్ కుమార్ గోస్వామి. సో ప్రస్తుతం ఈయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా పనిచేస్తూ ఉన్నారు. ఈయన అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. అయితే ఈ పూర్తి స్థాయిలో 2వ హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తి అరూప్ కుమార్ గోస్వామి. అయితే మనకి ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు అనేది 2019 జనవరి 1వ తారీఖున ఏర్పాటు చేయడం తెలిసిందే. ప్రస్తుతం అయితే మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు అనగానే అమరావతి, భవిష్యత్తులో ఇది కర్నూలుకు వెళ్తుంది. అలాగే బెంచ్ కూడా విశాఖపట్నంలో బెంచ్ ఏర్పాటు చేయడానికి కూడా ఆస్కారం ఉంది. యాజ్ ఆఫ్ నవ్ అయితే అమరావతిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు. ఈ అరూప్ కుమార్ గోస్వామి అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి.
బర్డ్ ఫ్లూ తొలిసారిగా ఇండియాలోకి ప్రవేశించినటువంటి సంవత్సరం ఇది 2026 కాదు, 2006 మహారాష్ట్ర గుర్తుపెట్టుకోవచ్చు. 2006 మహారాష్ట్ర గుర్తుపెట్టుకోవచ్చు. బర్డ్ ఫ్లూ అనగానే H5N1 అనేటువంటి వైరస్, స్వైన్ ఫ్లూ అనగానే H1N1 అనేటువంటి వైరస్. సో ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇటు కరోనా ముగిసిన తర్వాత బర్డ్ ఫ్లూ కారణంగా అనేకమైనటువంటి పక్షులు, ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ కారణంగా అనేకమైనటువంటి పక్షులు ఇటీవల కాలంలో మైగ్రేటరీ బర్డ్స్, వలస పక్షులు కూడా చనిపోతూ ఉన్నాయి. సో వీటికి సంబంధించిన సమాచారం కూడా మనం గమనించాలి. ఇటీవల కాలంలోని హిమాచల్ ప్రదేశ్లో పోంగ్ జలాశయం, ఈ పోంగ్ డ్యామ్ వద్ద, ముఖ్యంగా ఈ పోంగ్ డ్యామ్ని మనం ఈ మహారాణా ప్రతాప్ సాగర్ డ్యామ్ అని పిలుస్తాం. పోంగ్ డ్యామ్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జయరామ్ ఠాకూర్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మనకి తెలిసిందే. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. పోంగ్ జలాశయం, పోంగ్ రిజర్వాయర్, పోంగ్ డ్యామ్ హిమాచల్ ప్రదేశ్, విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మహారాణా ప్రతాప్ సాగర్ డ్యామ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ బర్డ్ ఫ్లూ అండ్ స్వైన్ ఫ్లూ, ఈ రెండింటికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు 13th వన్, కేరళలోని మాతికట్టన్ షోలా నేషనల్ పార్క్. సో కేరళలో చాలా నేషనల్ పార్క్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెరియార్ నేషనల్ పార్క్ తీసుకోవచ్చు, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ తీసుకోవచ్చు. సో చాలా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు అనేవి కేరళ రాష్ట్రంలో ఉండటాన్ని గమనించాలి. అయితే ఈ కేరళలో మాతికట్టన్ షోలా నేషనల్ పార్క్ని కేంద్ర ప్రభుత్వం ఈకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించింది. అయితే కేరళలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెయ్యం డ్యాన్స్ చూడొచ్చు, మోహినియట్టం డ్యాన్స్, ఇది ఒక క్లాసికల్ డ్యాన్స్. మోహినియట్టం డ్యాన్స్ మనం చూడొచ్చు, ఓనం పండుగని చూడొచ్చు, చాకియారు కూతు అనేటువంటి ఒక యుద్ధ కళ చూడవచ్చు. అదేవిధంగా కలారియ పట్టు ఇటీవల కాలంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో దీన్ని ప్రవేశపెట్టడం తెలిసిందే. ఇటీవల మనకి ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో కొన్ని మార్షల్ ఆర్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలారియ పట్టు కేరళ, అదేవిధంగా మనకి ఈ పంజాబ్లో గట్కా అనే మార్షల్ ఆర్ట్, అదేవిధంగా మణిపూర్ చెందినటువంటి థ్యాంగ్ టా అనేటువంటి మార్షల్ ఆర్ట్, మణిపూర్కి సంబంధించి థ్యాంగ్ టా అని పిలుస్తాం. గట్కా పంజాబ్ పిలుస్తాం. మల్లకంబు మధ్యప్రదేశ్ పిలవచ్చు. ఇవి కొన్ని ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో రీసెంట్గా ప్రవేశపెట్టినటువంటి కొన్ని మార్షల్ ఆర్ట్స్. నెక్స్ట్, ప్రపంచంలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్గా భవిష్యత్తులో మనకి రాబోతా ఉంది హుబ్లీ రైల్వే స్టేషన్. దీన్ని మనం శ్రీ సిద్ధరూధ స్వామీజీ రైల్వే స్టేషన్ అని పిలుస్తాం. ఇప్పుడు వరకైతే మనకి గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి గోరఖ్పూర్ రైల్వే ప్లాట్ఫామ్ అనేది అత్యంత పొడవైనటువంటి ప్లాట్ఫామ్. ఇలాంటి ప్లాట్ఫామ్ ఉండటం కూడా మనకి గర్వకారణమే. సో కాబట్టి ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్గా హుబ్లీ రైల్వే స్టేషన్. సో రీసెంట్లీ ఇట్ వాస్ రీనేమ్డ్ యాజ్ శ్రీ సిద్ధరూధ స్వామీజీ రైల్వే స్టేషన్. అలాగే చూడండి మనకి ఈ గోమా రైల్వే స్టేషన్, జార్ఖండ్లో ఉన్నటువంటి గోమా రైల్వే స్టేషన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ రైల్వే స్టేషన్ అని పిలుస్తాం. అలాగే ఉత్తరప్రదేశ్లోని ఈ మొగల్సురాయ్ రైల్వే స్టేషన్ని దీన్ దయాళ్ రైల్వే స్టేషన్గా మనం పిలవచ్చు. నెక్స్ట్ 17 నాలుగవ గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్. జనరల్గా ఆయుర్వేదం అనేసరికి మన కేరళ గుర్తుకొస్తుంది. కేరళ ఆయుర్వేదానికి బ్రాండ్ అంబాసిడర్గా మనకి స్టెఫీ గ్రాఫ్ వ్యవహరించడం కూడా మనకి తెలిసిందే. ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి అవార్డ్స్ అనేవి ఆయుర్వేద రంగంలో ఇవ్వడాన్ని గమనించాలి. నేషనల్ ఆయుర్వేద డే అని ఎప్పుడు జరుపుతారు మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద కూడా ఎక్కడుందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. ఇటీవల కాలంలోనే మనకి ఈ ఆయుష్ మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతల్ని ఎవరికి అప్పగించారో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకనగా శ్రీపాద యశో నాయక్ అనారోగ్యం బారిన పడడం మనకి తెలిసిందే. ఇటీవల కాలంలో ఆయన యొక్క భార్య రోడ్డు ప్రమాదంలో కూడా మరణించడం కూడా తెలిసింది. శ్రీపాద యశో నాయక్ ఆయుష్ మంత్రిత్వ శాఖకు మంత్రిగా పనిచేశారు. కానీ ప్రస్తుతం ఈ మంత్రిత్వ శాఖను ఎవరికి అప్పగించారో, అదనపు బాధ్యతలు ఏ మంత్రికి అప్పగించారో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. నెక్స్ట్ 18th వన్, నేషనల్ ఫోక్ డ్యాన్స్ ఫెస్టివల్. ఇది జమ్మూలో 2020లో నిర్వహించడాన్ని గమనించాలి. సో జమ్మూ కాశ్మీర్లోని ప్రస్తుత జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాగా గుర్తుపెట్టుకోవచ్చు.
అదేవిధంగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నూతన చైర్మన్ సోమా మండల్. ఈ సోమా మండల్ నియామకం అనేది జరిగింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నూతన చైర్మన్ సోమా మండల్. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఆర్పి తివారీ కమిటీని సెంట్రల్ యూనివర్సిటీలో ప్రవేశాల కోసం అండర్ గ్రాడ్యుయేట్ సెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్ష కొరకు యూజీసీ నియమించింది. సో యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని పిలుస్తాం. ప్రస్తుతం దీని యొక్క చైర్మన్ డిపి సింగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ డిపి సింగ్నే మనం ధీరేంద్ర పాల్ సింగ్ అని పిలుస్తాం. ధీరేంద్ర పాల్ సింగ్ యూజీసీ చైర్మన్. నెక్స్ట్ కమింగ్ టు 21, ఇండియన్ ఆర్మీ ఏర్పరిచిన హ్యూమన్ రైట్స్ సెల్కు తొలి అడిషనల్ డైరెక్టర్గా మేజర్ జనరల్ గౌతమ్ చౌహాన్ నియమించబడ్డారు. ప్రస్తుతం మనకి ఆర్మీ చీఫ్గా వ్యవహరిస్తామనేది ఎంఎం నరవానే, నేవీ చీఫ్ కరంబీర్ సింగ్, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా, రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా, అదేవిధంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా వ్యవహరించింది ప్రస్తుతము బిపిన్ రావత్. వీరి పేర్లన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ, ముఖ్యంగా ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులందరూ నేవీ డే కానీ, ఆర్మీ డే కానీ, ఎయిర్ ఫోర్స్ డే కానీ వాటి యొక్క చీఫ్ వారికి సంబంధించిన సమాచారం అంతా కూడా తెలిసి ఉండాలి. ఇటీవల కాలంలో చూడండి, ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అనూప్ మిశ్రా. ఈ అనూప్ మిశ్రా ముఖ్యంగా AK-47తో కాల్చినా సరే తలకు తగలకుండా హెల్మెట్ తయారు చేయడం జరిగింది. అలాగే బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ కూడా తయారు చేయడం జరిగింది అనూప్ మిశ్రా. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఫర్ యాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ 22, నందాదేవి శిఖరంను అధిరోహించిన తొలి భారతీయుడు నరేంద్ర బుల్ కుమార్ మరణించాడు. నందాదేవి శిఖరం. సో మనకి తెలిసిందే, నందాదేవి శిఖరం అనేసరికి భారతదేశంలో అత్యంత ఎత్తైనటువంటి పర్వత శిఖరం కాంచనజంగా. ఈ కాంచనజంగా అనేది సిక్కింలో ఉంది. 8566 మీటర్ల పొడవు. ఈ కాంచనజంగా తర్వాత మనకి నందాదేవి ఇది ఉత్తరాఖండ్లో ఉంది. నందాదేవి తర్వాత మనకి కామెట్. ఈ కామెట్ అనేది మనకి ఇది కూడా ఉత్తరాఖండ్లో ఉంది. దీని తర్వాత 4వ స్థానంలో ఉంది మనకి K10 అని పిలుస్తాం. K2 కాదు, K10. K2 అనేది మనకి గాడ్విన్ ఆస్టిన్ లేదా కృష్ణగిరి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. భారతదేశ పూర్తి భూభాగంలో లేదు కాబట్టి భారతదేశ పూర్తి భూభాగంలో అనేసరికి మన కాంచనజంగా చెప్పాలి. సో అందువల్ల మనకి 4వ స్థానంలో K10. ఈ K10 అనేది లడాఖ్లో ఉండటాన్ని గమనించాలి. సో భారతదేశంలో హైయెస్ట్ మౌంటైన్ పీక్స్ అనేసరికి 1 కాంచనజంగా సిక్కిం, 2వ స్థానంలో నందాదేవి ఉత్తరాఖండ్, 3 కామెట్ ఉత్తరాఖండ్, 4 K10 లడాఖ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దిస్ ఇస్ అబౌట్ 22 పాయింట్. నెక్స్ట్ 23, ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవానే, ఇప్పుడే చెప్పాను, దక్షిణ కొరియా దేశం నుండి గార్డ్ ఆఫ్ గైర్యాంగ్ గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. దక్షిణ కొరియా. మరి దక్షిణ కొరియా అనేసరికి దక్షిణ కొరియా యొక్క రాజధాని మనకు తెలిసిందే సియోల్ అని పిలుస్తాం. దక్షిణ కొరియా యొక్క రాజధాని సియోల్. అదేవిధంగా దక్షిణ కొరియా యొక్క రాజధాని కరెన్సీ అనేది వాన్ అని పిలుస్తాం. దక్షిణ కొరియా యొక్క అధ్యక్షుడు మూన్ జే ఇన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు, దక్షిణ కొరియా అధ్యక్షుడు. అలాగే ఫేమస్ కంపెనీస్ ఎల్జీ, లైఫ్స్ గుడ్ ఎల్జీ, అదేవిధంగా హుండై, నెక్స్ట్ శాంసంగ్, నెక్స్ట్ పోహాంగ్ స్టీల్ కంపెనీ, శాంసంగ్, హుండై, ఎల్జీ ఇవన్నీ కూడా దక్షిణ కొరియా దేశానికి చెందినటువంటి కంపెనీలు మనకి తెలిసిందే. నెక్స్ట్ అదేవిధంగా 2023 సంవత్సరంలో ప్రపంచంలో తొలి కలప ఆధారిత ఉపగ్రహం, ఫస్ట్ వుడెన్ శాటిలైట్ ఇన్ ద వరల్డ్, దీన్ని జపాన్ దేశం ప్రయోగించనున్నది 2023లో. జపాన్ యొక్క పూర్వనామం నిప్పన్. సో ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని కూడా పిలుస్తాం జపాన్. అదేవిధంగా జపాన్ యొక్క రాజధాని టోక్యో. ఈ టోక్యోలోనే మనకి రింకోజీ టెంపుల్ గుర్తుపెట్టుకోవాలి. రింకోజీ టెంపుల్, ఈ టెంపుల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క యాషెస్ బూడిద లభించడం కూడా మనకి, అస్థికలు అక్కడ లభించడం కూడా మనకి తెలిసిందే. సో దాని DNA ఆధారంగా నిర్ధారించి ఇప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్కి భారతరత్న ఇవ్వాలా వద్దా, ఈ తర్జన భర్జనలన్నీ కూడా మనకి రిపబ్లిక్ డే ఉత్సవం వచ్చినప్పుడు నేతాజీ గుర్తుకు రావటం. సో నేతాజీకి ఏదో ఒక దివస్, పరాక్రమ దివస్ అని, దేశ నాయక దివస్ అని ఈ విధంగా జరపడం మనం చూస్తూనే ఉన్నాం. మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ కమింగ్ టు 25th one,
ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్, ఈ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ యొక్క అధ్యక్షుడు మీకు చెప్పాను ప్రఫుల్ పటేల్. అయితే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్కి ఫస్ట్ డిప్యూటీ సెక్రటరీ జనరల్గా అభిషేక్ యాదవ్ ఎన్నికవడాన్ని గమనించాలి. నెక్స్ట్ కమింగ్ టు లాస్ట్ వన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశానికి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైంది ఫాస్టిన్ అర్చేంజ్ తౌడేరా. ఇవి మనకి ఆయా న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి సమాచారం, జనవరి 5, 6, 7 న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి సమాచారం. దీన్ని మనం జనరల్ స్టడీస్తో లింకప్ చేసి చాలా అంశాలను మనం చెప్పుకోవడం అనేది జరిగింది. సో ఏదైనా మీరు ఎక్కడైనా తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాంతం వద్ద రష్యా వచ్చిందనుకోండి, రష్యా వస్తే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యా ప్రధానమంత్రి మిఖైల్ మిషిస్టిన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఆస్ట్రేలియా వస్తే ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్, ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రా. న్యూజిలాండ్ వస్తే న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెన్. పోలాండ్ వచ్చిందని పోలాండ్ రాజధాని వార్సా విస్తులా నది ఒడ్డున ఉందని చెప్పుకోవటం. అలాగే ఇండోనేషియా వచ్చిందనుకోండి జకార్తా. సో జకార్తా అనేసరికి మనకి ఏషియన్ సెక్రటేరియట్ అనేది జకార్తాలో ఉండటం, మనకి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని పిలుస్తాం, దానికి సెక్రటేరియట్ జకార్తాలో ఉండటాన్ని మనం గమనించవచ్చు. అలాగే మనకి రిపబ్లిక్ ఉత్సవాలకి విచ్చేసినటువంటి తొలి విదేశీయుడు సుకర్నో, ఇండోనేషియా దేశ అధ్యక్షుడు సుకర్నో అప్పుడు రావడం జరిగింది. ప్రస్తుతం ఇండోనేషియా అధ్యక్షుడు మనకు తెలిసిందే జోకో విడోడో అని పిలుస్తాం, జోకో విడోడో అనేటువంటి వ్యక్తిగా మనం పిలుస్తాం. సో ఇవి మనకి జనవరి 5, 6, 7కి సంబంధించినటువంటి సమాచారం. తదుపరి వీడియోలో మరింత సమాచారాన్ని మనం తెలుసుకుందాం. సో ఈ వీడియో మీకు ఆల్మోస్ట్ నచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. సో కావున మీరు కూడా ఏదైనా ఒక పాయింట్ వచ్చిందంటే ఆ పాయింట్ని పట్టుకుని 4-5 రకాల పాయింట్స్ మీరు సొంతంగా నోట్స్ తయారు చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈనాడు పేపరే తీసుకోండి, హిందూ పేపర్ తీసుకోండి, మీకు ఈ పద్మ అవార్డ్స్ గురించి క్లియర్గా రాయడం జరిగింది. పద్మ అవార్డ్స్ ఈరోజు పేపర్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒకటి తెలిసింది. భారతదేశంలో అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ. ఈ ముఖేష్ అంబానీ సంపాదన ఎలా ఉందంటే, ఒక సెకండ్ కాలంలో సంపాదించినటువంటి సొమ్ము గణపతి గారు కానీ లేదా ఈ వీడియో చూస్తున్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే, ఒక సెకండ్ కాలంలో ముఖేష్ అంబానీ సంపాదించినటువంటి సొమ్ము మనకి 3 సంవత్సరాలు టైం పడుతుందంట. 3 సంవత్సరాలు ఒక సగటు కార్మికుడికి 3 సంవత్సరాల టైం పడుతుంది. నీలాంటోడికి నాలాంటోడికి ఎవరికైనా సరే ముఖేష్ అంబానీ యొక్క సంపద ఈ కోవిడ్ కాలంలో ఆ విధంగా పెరగడాన్ని మనం గమనించవచ్చు. సో అప్పడాలు అమ్ముకుని కూడా మనకి పద్మశ్రీ అవార్డుని గెలుపొందారు. వాళ్ళ సంపదను సృష్టించుకున్నారు గుజరాత్ లాంటి రాష్ట్రాల నుంచి. సో కాబట్టి పద్మ అవార్డ్స్, ఈ పద్మవిభూషణ్ కానీ, పద్మభూషణ్ కానీ, పద్మశ్రీ కానీ, అదేవిధంగా పరమవీర్ చక్ర, సో మహావీర్ చక్ర, ఎవరెవరికి వచ్చిన ఈ అవార్డ్స్, తెలుగువాడు కల్నల్ సంతోష్ బాబు, ఈ అంశాలన్నీ కూడా క్లియర్గా రాయడం అనేది జరిగింది. సో రేపు పొద్దున్న ఎగ్జామినేషన్లో నరేంద్ర సింగ్ కపానీ, ఆప్టికల్ ఫైబర్ని కనిపెట్టినటువంటి నరేంద్ర సింగ్ కపానీకి పద్మవిభూషణ్ వచ్చిందా, పద్మభూషణ్ వచ్చిందా, ఇవన్నీ కూడా మీరు పేపర్ చదువుకుని ఆయా అంశాలు కనుక రాసుకున్నట్లయితే మీకు ఏదైనా ఒక రాష్ట్రం వచ్చిందనుకుందాం, ఉదాహరణకి మణిపూర్ వచ్చింది, మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్, మణిపూర్ యొక్క గవర్నర్ నజ్మా హెప్తుల్లా పేపర్లో ఉంటుంది. ఆ అంశాలన్నీ కూడా మీరు రాసుకోవచ్చు. ఏ రోజు పేపర్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనం రాసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈరోజు పేపరే చదవండి మీరు. సో ఉదాహరణకి ఆకాశ క్షిపణి, నెక్స్ట్ జనరేషన్ ఆకాశ క్షిపణి ప్రయోగించారు. ఇది వరకు 30 కిలోమీటర్లు దాని యొక్క రేంజ్ ఉండేది, ఇప్పుడు 70 కిలోమీటర్ల వరకు పెరిగింది. ఈ మధ్యకాలంలో ఎన్నో క్షిపణులు ప్రయోగిస్తూ ఉన్నారు. మోడర్న్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా మనకు వచ్చేసాడు. అబ్దుల్ కలాం లేడు అనేటువంటి బాధ ఇప్పుడు లేదు మనకి. ఎందుకంటే మోడర్న్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా చనిపోయాడు అబ్దుల్ కలాం. అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం, వరల్డ్ స్టూడెంట్స్ డే కూడా జరుపుకుంటున్నాము. పీపుల్స్ ప్రెసిడెంట్ 11వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం. సో ఈ మధ్యకాలం శివతాను పెళ్ళై 40 years విత్ ఏపీజే అబ్దుల్ కలాం అనే పుస్తకాన్ని రాయటం కూడా మనకి తెలిసిందే. ఇప్పుడు డిఆర్డిఓ చీఫ్ మనకి డిఆర్డిఓ చీఫ్ మనకి హెడ్ ఎవరు పనిచేస్తూ ఉన్నారు? తెలుగువాడు జి సతీష్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు. మోడర్న్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఎన్ని మిసైల్స్ ప్రయోగిస్తున్నారో చూడండి, ఎన్ని యుద్ధ విమానాలు తయారు చేస్తారో చూడండి. ఇటు డిఆర్డిఓ కానీ, ఇటు హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, అక్కడ ఆర్ మాధవన్, దానికి చైర్మన్ ఆర్ మాధవన్. సో ఇలా డిఆర్డిఓ చైర్మన్ మనకి జి సతీష్ రెడ్డి. ఎన్ని క్షిపణులు, ఎన్ని యుద్ధ విమానాలు. సో రఫేల్ కావచ్చు, ఎంత భాగస్వామి.
సో మోడర్న్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా చాలా గర్వకారణం మనకి జి సతీష్ రెడ్డి. చాలా గొప్ప వ్యక్తి, గొప్ప శాస్త్రవేత్త. భారతదేశానికి నిజంగా పేరు ప్రఖ్యాతులు తీసుకుని వస్తున్నటువంటి వ్యక్తి. భవిష్యత్తులో మేబీ ఈయనకి కూడా ఇదే స్థాయిలో కనుక వెళ్ళిపోయినట్లయితే మనకి రేపో మాపో పాకిస్తాన్తో కానీ చైనాతో కానీ యుద్ధాలు కూడా వస్తాయి. అటువంటి సమయంలో కీలక పాత్ర పోషించి జి సతీష్ రెడ్డి. సో ఇలాంటి అంశాలన్నీ పేపర్ మీరు చదువుకోవాలి కంపల్సరీగా. సో ఎవరో ఇచ్చే దాని మీద ఆధారపడడం కంటే కూడా మీరు ఓన్గా పేపర్ చదవండి. ప్రతిరోజు కూడా నోట్స్ రాసుకోండి. ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాలంటే కరెంట్ అఫైర్సే అత్యంత కీలకం. 30 నుంచి 40 మార్కులు మీకు కరెంట్ అఫైర్స్ నుంచే అడగడం అనేది జరుగుతూ ఉంది. సో అందువల్ల జాగ్రత్తగా మీరు ఈ కరెంట్ అఫైర్స్ అంతా కూడా మీరు ప్రతి అంశాన్ని కూడా పాయింట్స్గా రాసుకుంటూ దానికి సంబంధించి ఏవైనా అంశాలు ఉన్నట్లయితే మీ ఓన్ నోట్స్ అనేది మీకు ఉండాలి. చాలామంది బయట మార్కెట్లో కనిపించే ఈ ఏదో 2021 ఇయర్ బుక్ అనో లేకపోతే మ్యాగజైన్ కొండాలో చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు రావు. ఎవరైతే మ్యాగజైన్ కొనకుండా నెలకి ప్రతిరోజు కూడా ₹6 ₹7 పెట్టి పేపర్ కొనుక్కోండి. పేపర్ కొనుక్కుంటే మీకు లేదా పేపర్ వేయించుకోండి, చదవండి, ఆ పేపర్ని చదవండి, దానిలో ఉన్న అంశాలన్నీ కూడా రాసుకోండి. అంతేగాని బయట దొరికే మ్యాగజైన్ తీసుకుందాం లేదా ఇయర్ బుక్ చదివేద్దాం ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది అనుకుంటే చాలా పొరపాటు. మీరు ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీ వచ్చిన వ్యక్తులు 3 ఉన్నారు. ఈ నెడబోలు సుమతి తొలి మృదంగ కళాకారిణి, దేశంలోనే విజయవాడ నుంచి రావడం జరిగింది. తొలి మృదంగ కళాకారిణి మన ఆంధ్రప్రదేశ్ నుంచి రావడం జరిగింది. అదేవిధంగా మనకి ప్రకాశరావు, అనంతపురానికి సంబంధించిన ప్రకాశరావు అవధానం, ఒక లిటరేచర్కి సంబంధించి అవధానంలో ప్రసిద్ధుడు బాగా. సో అదేవిధంగా అన్నవరపు రామస్వామి, వైలిన్ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి, ఆయన కూడా విజయవాడ. ఈ 3కి రావడం జరిగింది. అలాగే తెలంగాణ నుంచి ఒకే ఒక పద్మశ్రీ అవార్డు వచ్చింది. గుస్సాడి రాజు అని పిలుస్తాం. గుస్సాడి రాజు అంటే గుస్సాడి అంటే నృత్యం. అది కొమరం భీం జిల్లా, ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా తెలంగాణ. ఈ కొమరం భీం జిల్లా ఏదైతే ఉందో ఆ కొమరం భీం జిల్లా సంబంధించినంత వరకు గుస్సాడి రాజు, ఈయన కనకరాజు అని పిలుస్తాం. ఒకే ఒక పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి? ఇవన్నీ కూడా మీకు పేపర్లోనే ఈ అంశాలన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి ఇన్స్టెంట్గా లభించే దాని మీద మీరు ఆధారపడొద్దు. లాంగ్ టర్మ్గానే గోల్ పెట్టుకోండి. నిదానంగానే వెళ్ళండి. నిదానంగా వెళ్తే మీకు ప్రతి అంశం కూడా పేపర్ తీసిన వెంటనే మీరు ఆటోమేటిక్గా ఒక పేపర్ చదివితే ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రుల పేర్లు తెలుస్తాయి, గవర్నర్ పేర్లు తెలుస్తాయి, అపాయింట్మెంట్స్ తెలుస్తాయి, స్పోర్ట్స్ తెలుస్తూ ఉంటాయి. పలానా రిషబ్ పంత్ కానీ నటరాజన్కి సంబంధించి కానీ లేదా విదేశీయులకు సంబంధించి క్రికెటర్స్కి సంబంధించి కానీ ఈ అంశాలన్నీ కూడా మనకి ఈజీగా రాసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఒకరోజు పేపర్ న్యూసే నీకు బోల్డ్ అంతా. ఒక పేపర్ అనేది నీకు భగవద్గీత లాంటిది. ఆ విషయాన్ని మర్చిపోకండి దయచేసి. మళ్ళీ చెప్తా ఉన్నా, ఇలా ఎక్కడో యూట్యూబ్లో దొరికే క్లాసెస్ మీద ఆధారపడి ప్రతిరోజు కూడా వాళ్ళు చెప్పేది నోట్స్ నువ్వు రాసుకోవడం ఏంటి? అంత కర్మ ఎందుకు మనకి? నీ సొంతంగా నువ్వు రాసుకోవచ్చు. నువ్వు డిగ్రీ చదువుకున్నావు, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నావు. పేపర్ చదవటానికి కూడా నీకు టైం లేకపోతే ఇంకా నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయితే అన్ఫిట్. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్ టు యూ ప్లీజ్ గో అండ్ పర్చేజ్ ఈనాడు ఆర్ హిందూ పేపర్ ఎవ్రీడే. ప్రతిరోజు కొనుక్కోండి. గణపతి ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఎప్పుడూ చెప్తానే ఉన్నాను, తెలివైన విద్యార్థి గొప్ప ఎంపిక గణపతి ఇన్స్టిట్యూట్. ఎందుకంటే ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ వీడియో చేసేది కూడా నేనే చేస్తూ ఉన్నా. సో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కానీ, జనరల్ స్టడీస్కి సంబంధించి కానీ, లేకపోతే అథమెటిక్ రీజనింగ్ సంబంధించి కానీ ప్రతి టెస్ట్ కూడా నా చేతి నుంచే విద్యార్థులకు వెళ్ళడం జరుగుతుంది. క్రాస్ చెక్ చేసుకుని దాని యొక్క లెవెల్ ఏంటి, ఏ లెవెల్లో ప్రశ్న ఉంటుంది, లెవెల్ 2 విధానం, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 విధానం వరకు కూడా మనం వెళ్ళిపోతూ ఉన్నాం. సో అటువంటి ఒక స్కాలర్షిప్ టెస్ట్ అనేది ఏపీ
ఎస్ఏ మరియు కానిస్టేబుల్ స్కాలర్షిప్ టెస్ట్ జనవరి 31, 2021 జరగబోతూ ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల విద్యార్థులు ఎవరైనా దీనికి హాజరు కావచ్చు. 100 మార్కులకి రాత పరీక్ష ఉంటుంది. పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. నెగిటివ్ మార్కులు అనేవి లేవు. బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం సింగిల్ పేపర్. ఇంగ్లీష్లో క్వశ్చన్ ఉంటుంది, దాని కింద తెలుగు ట్రాన్స్లేషన్ కూడా ఉంటుంది. తెలుగు ఇంగ్లీష్లో ప్రశ్నలు అనేవి మీకు ఉంటాయి. అర్థమెటిక్ 20 మార్కులు, రీజనింగ్ 20 మార్కులు, ఇంగ్లీష్ 10 మార్కులు. ఇంగ్లీష్ కూడా ఆబ్జెక్టివ్ విధానంలో 10 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ఆర్టికల్స్ కానీ, ప్రిపోజిషన్స్ కానీ, టెన్సెస్ కానీ, వెర్బ్స్ కానీ, సినోనిమ్స్ కానీ, యాంటోనిమ్స్ కానీ, క్వశ్చన్ ట్యాగ్స్ కానీ ఇలాంటి ఒక 10 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ 50 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 100 మార్కులు పూర్తిగా మీకు లెవెల్ 2 విధానంలో, పూర్తిగా లెవెల్ 2 విధానంలో. అంటే లెవెల్ 2 విధానంలో ప్రశ్న ఏ విధంగా ఉంటుంది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్, లేదంటే మ్యాచ్ ది ఫాలోయింగ్, లేదంటే అరేంజ్ దీస్ ఏరియాస్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అందువల్ల లెవెల్ 2 విధానంలో ప్రతి ప్రశ్న కూడా 4 ప్రశ్నలతో సమానం. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే 16 క్వశ్చన్తో సమానం అవుతుంది. ఒక ప్రశ్న 16 ప్రశ్నలతో సమానం అవుతుంది. అందువల్లనే ఈ ఎగ్జామ్కి మీరు అటెండ్ అవ్వండి, స్కాలర్షిప్ టెస్ట్కి అటెండ్ అవ్వండి. నెగిటివ్ మార్కులు అనేవి లేవు. ఆప్టికల్ మార్క్ రీడర్ షీట్పై మీకు బ్లూ ఆర్ బ్లాక్ పెన్తో జవాబులను గుర్తుంచుకోవచ్చు. పరీక్షా సమయం 2:30 గంటల సమయం అనేది ఉంది. 9 AM to 11:30 AM వరకు ఉంటుంది. తర్వాత పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అయితే ఈ స్కాలర్షిప్ టెస్ట్కి ఇప్పటికే చాలా విశేషమైనటువంటి స్పందన అనేది విద్యార్థుల నుంచి రావటం జరుగుతూ ఉంది. కోవిడ్ తర్వాత రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి తొలి స్కాలర్షిప్ టెస్ట్ ఇది. చాలామంది ఆన్లైన్లోను వాటిలోనూ నిర్వహించారు, కానీ మనం ఆన్లైన్లో నిర్వహించడం లేదు. ఓన్లీ ఆఫ్లైన్లో మాత్రమే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఆన్లైన్లో ఎక్కడ కూడా ఈ పేపర్ మీకు లభించదు. సో దూర ప్రాంత విద్యార్థులైనా సరే తప్పనిసరిగా కాకినాడ రావాల్సి ఉంటుంది. అది కూడా మీకు గుర్తుపెట్టుకోండి, జనవరి 31 ఉదయం 9 గంటలు దాటిన తర్వాత 1 నిమిషం లేటుగా వచ్చినా సరే ఎగ్జామ్ ఎవరిని కూడా ఎలో చేయబడరు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. 1 minute ప్రోగ్రాం పెట్టుకున్నాం మేము. 9 గంటలు దాటిన తర్వాత 1 నిమిషం లేటుగా వచ్చినా సరే మీరు ఏ సాకులు చెప్పినా సరే ఎగ్జామ్ హాల్లోకి పంపించబడరు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. లోపలికి ఎప్పుడైతే పంపించబడరో మీకు పేపర్ ఎక్స్ప్లెనేషన్ కానీ, ఎగ్జామ్ రాసుకునే అవకాశం కానీ ఉండదు. సో ఎందుకు రాయాలి ఈ ఎగ్జామ్ అనేసరికి మీకు ఒకే ఒక విషయం చెప్తాను. ఎందుకు రాయాలంటే ఫైనల్ ఎగ్జామ్ తలపించేలా ఈ రాత పరీక్ష ఉంటుంది. ప్లస్ స్కాలర్షిప్ టెస్ట్ అన్నాం. ఫస్ట్ ర్యాంక్ విద్యార్థికి 5,000 బహుమతి, రెండో ర్యాంక్ విద్యార్థికి 3,000 బహుమతి, మూడో ర్యాంక్ విద్యార్థికి 2,000 బహుమతి ఇస్తూ ఉన్నాం. బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం అభ్యర్థులు. ఎస్ఐ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ దృష్టిలో పెట్టుకుని ఈ ఎగ్జామ్ని తయారు చేయడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ కానిస్టేబుల్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్, బట్ సబ్ ఇన్స్పెక్టర్ ఈజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ కానిస్టేబుల్. అందువల్ల సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్లో మీరు చూస్తే ప్రతి ప్రశ్న 2:30 గంటల సమయం మీకు సరిపోదు. ఇటు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, జీకే, కరెంట్ అఫైర్స్ ఎన్ని దీనిలో మీకు ప్రశ్నలు కనిపిస్తాయి. సో కావున ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో రాయితీ అనేది కల్పించబడుతుంది. వెంటనే ఫోన్ ద్వారా మీ పేరుని రిజిస్టర్ చేసుకొని లేదా మెసేజ్ చేయండి. పరీక్ష ఫీజు కేవలం 20 రూపాయలు మాత్రమే. 20 రూపాయలు చెల్లించిన వారికి మీకు విజయబాట పుస్తకం అనేది ఉచితంగా ఇవ్వబడుతుంది. సో రిజిస్ట్రేషన్ కాక తేదీ జనవరి 30. సో ఇది రాష్ట్రంలో ఉన్న ఏ విద్యార్థి అయినా సరే అటెండ్ అవ్వచ్చు. సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ రాయాలి, కాకి డ్రెస్ తొడుక్కోవాలి అనుకుంటే మీకు ఈ విజయబాట పుస్తకం మీకు ఉచితంగా ఇవ్వబడుతుంది. అలాగే ఎగ్జామ్ కూడా మీకు ఫైనల్ ఎగ్జామ్ తలపించే విధానంలో ఇన్విజిలేటర్ల సమక్షంలో ఈ ఎగ్జామ్ అనేది గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడలో నిర్వహించబడుతుంది. సో వేరే జిల్లాల్లో ఎక్కడ కూడా ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించడం లేదు. ఓన్లీ గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడలో మాత్రమే ఈ ఆఫ్లైన్ విధానంలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గణపతి అనేసరికి ఇప్పుడు ప్రస్తుతం యాజ్ ఆఫ్ నో ఒక బ్రాండ్ నేమ్గా, ఎస్ఐ కానిస్టేబుల్ బ్రాండ్ నేమ్గా ఇప్పుడు ఉండగల కారణం ఏంటని అడిగితే రీసెంట్గా జరిగినటువంటి సబ్ ఇన్స్పెక్టర్లో ఎక్కువ ఉద్యోగాలు వచ్చినటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో గణపతి ఇన్స్టిట్యూట్. దిస్ ఇస్ మై ఓపెన్ ఛాలెంజ్ టు ఎనీవన్. ఈ వీడియో చూస్తున్న వారికి అర్థమయ్యే ఉంటుంది. దిస్ ఇస్ మై ఓపెన్ ఛాలెంజ్ టు ఎనీవన్.
ఈస్ట్ గోదావరి జిల్లాలో మనకి ఎక్కువ ఎస్ఐ పోస్టులు ఎవరికి వచ్చాయో అడిగితే వాళ్ళే చెప్పేస్తారు. సో కావున ఇక్కడ మనకి గణపతి ఇన్స్టిట్యూట్లో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినంత వరకు బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయినాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు కంటిన్యూస్గా క్లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో కావున మీరు ఈ విషయాన్ని నలుగురికి తెలియజేస్తారని కోరుతా ఉన్నాను. ఈ ఎగ్జామ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ చేసుకోకండి. సో ఫస్ట్ విద్యార్థికి 5,000 రూపాయల బహుమతి, రెండో విద్యార్థికి 3,000 రూపాయల బహుమతి, నెక్స్ట్ 3వ ర్యాంక్ విద్యార్థికి 2,000 రూపాయల బహుమతి, దీంతోపాటు కొన్ని పుస్తకాల యొక్క పంపిణీ ఉచితంగా కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. వీటితో పాటు కొన్ని ముఖ్యమైనటువంటి ప్రైజెస్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ 3 ర్యాంకులే కాకుండా ఎక్కువ మార్కులు సాధించిన వారికి అనేకమైనటువంటి రాయితీలు కూడా ఇవ్వడానికి గణపతి ఇన్స్టిట్యూట్ అనేది సిద్ధంగా ఉంది. సో మళ్ళీ చెప్తున్నా, ఈచ్ అండ్ ఎవ్రీ డే ఈజ్ ఎ జర్నీ. కాబట్టి ఇక్కడ ప్రతి రోజు కూడా వేసే ప్రతి అడుగు కూడా మీరు జాగ్రత్తగా వేసుకోండి. ఎందుకంటే ఈ తక్కువ సమయం ఉంది, మనకి ఎక్కువ సమయం కూడా ఉండదు. ఇప్పుడు ఏదో ఎలక్షన్ కోడ్ అని అదని ఇదని అంటూ ఉన్నారు. ఏ టైంలోనైనా నోటిఫికేషన్ పడుతుంది. సో చాలా ఫాస్ట్గా రిక్రూట్మెంట్ అనేది అయిపోతుంది. 4 నెలలు కష్టపడండి, జీవితాంతం హ్యాపీగా ఉంటారు. సో ఒకసారి మీరు మెటీరియల్ కంపేర్ చేసుకోండి, టెస్ట్లు లెవెల్ 2 టెస్ట్లు కంపేర్ చేసుకోండి, టాపిక్ వైజ్ టెస్ట్లు కంపేర్ చేసుకోండి, మోడల్ టెస్ట్లు కంపేర్ చేసుకోండి. మరీ ముఖ్యంగా చెప్తా ఉన్న ఫ్యాకల్టీని కంపేర్ చేసుకోండి. 10 మంది ఫ్యాకల్టీకి ధీటుగా చెప్పే ఒక్కొక్క ఫ్యాకల్టీ గణపతి ఇన్స్టిట్యూట్లో ఉన్నారు. ఆ విషయం అందరికీ తెలుసు. దయచేసి ఈ విషయాన్ని కూడా నలుగురికి తెలియచేయండి. ఇదివరకటి పరిస్థితులు ఇప్పుడు గణపతి ఇన్స్టిట్యూట్లో లేవు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు కంటిన్యూస్గా ఇటు కరెంట్ అఫైర్స్ కానీ, అథమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, అదేవిధంగా మెటీరియల్ కానీ, టాపిక్ వైజ్ టెస్ట్లు కానీ, ఇవన్నీ కూడా మనకి చాలా వేగంగా ముందుకెళ్తూ ఉంది. సో ఈ సిలబస్ కంప్లీషన్ కూడా 45 డేస్లో మొత్తం సిలబస్ అంతా కూడా మనకి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి సిలబస్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మొత్తం కంప్లీట్ అయ్యే విధంగా మనం ముందుకెళ్తా ఉన్నాం. సో ఎందుకంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు కంటిన్యూస్గా క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. దీంతోపాటు ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ నోట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది పేపర్ రూపంలో, ఫోటో ఫీచర్స్తో. అలాగే ఇంగ్లీష్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ ఉన్నాం. టాపిక్ వైజ్ టెస్ట్లు అనేవి ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా అద్భుతమైనటువంటి జీకే మెటీరియల్ గణపతి ఇన్స్టిట్యూట్లో మీరు జీకే పుస్తకం అనేది ఇండియాలోనే ఎక్కడ అటువంటి జీకే మెటీరియల్ మీకు లభించదు. ఈ విషయాన్ని కూడా నలుగురు తెలియజేస్తారని కోరుతా ఉన్నాను. ఇప్పుడు మీ విజయాన్ని కోరుకునే మీ అన్నయ్య గణపతి సార్. యాక్చువల్లీ ఈ వీడియోని ఇప్పుడు చేయడం గల కారణము ముఖ్యంగా ఈ ఎగ్జామ్కి సంబంధించి, ఈ స్కాలర్షిప్ టెస్ట్కి సంబంధించి పూర్తి వివరాలు మీకు అందించుదామనే ఉద్దేశంతోనే ఇవ్వడం జరుగుతూ ఉంది. మీకు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా ఎవ్రీ మంత్ మనకి మ్యాగజైన్ రూపంలో కూడా వస్తుంది. ఈ వాట్సాప్ నెంబర్కి మీరు ఎవరైనా సరే మీ నెంబర్ని కనుక మీ నేము మరియు నెంబర్ ఈ వాట్సాప్ నెంబర్కి కనుక మీరు మెసేజ్ పెట్టినట్లయితే మీకు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ రూపంలో కూడా పంపించడం జరుగుతూ ఉంది. దిస్ ఈజ్ యువర్స్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. సో కావున మళ్ళీ చెప్తున్నా, ఈ ఎగ్జామ్కి ఎవరైనా అటెండ్ అయ్యేవాళ్ళు 30వ తారీఖు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆఖరు తేదీ నలుగురికి తెలియచేయగలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. మీట్ యు టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్.